ప్రార్థనాపూర్వకంగా జీవము కలిగిన మాటలను ధ్యానం చేసుకుందాం. జీవాధిపతి, సర్వాధికారి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఘనమైన దేవ, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. మరొక పరిశుద్ధ దినాన్ని, సన్నిధిని మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవము కలిగిన మీ మాటలను మేము ధ్యానం చేయబోతుంటుండగా ఆ మాటలలో ఉన్నటువంటి సత్యమును అనుసరించి మేము నడిచేవారిగా మమ్మల్ని మలచండి. ప్రతి లోపములను సరిదిద్దండి. శ్రేష్టమైనటువంటి స్థితిలోనికి నడిపించండి ప్రభువా. ఎందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో ఈ మాటలు మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మలచండి. పరిస్థితులను మార్చండి. రాను దినాల్లో ఆశీర్వాదకరమైన బిడ్డలుగా, ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా ఆ కుటుంబాలను ఈ మాటల ద్వారా మలచి మీరే మహిమ పొందమని, నిర్దశక్తులను దూరపరచి కేవలము మీ మాటలందు మాత్రమే లక్ష్యం నుంచి వాటి ప్రకారమే నడిచి కొనసాగే గొప్ప కృపల వైపునకు నడిపించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది పిల్లారా, బైబిల్ గ్రంథంలో కొంతమంది మనుషులను బట్టి, వారి జీవితాలను బట్టి మనం ఆలోచన చేయగలిగినట్లయితే వారు లోకములో అనేక మందిని ప్రభావితులుగా చేసినటువంటి వారుగా ఉన్నారు. వారి క్యారెక్టర్ని బట్టి, వారి ప్రవర్తన బట్టి, వారి జీవితాన్ని బట్టి బైబిల్లో చదువుతూ ఉన్నప్పుడు కానీ, వారిని బట్టి అనేక సందర్భాల్లో వినటాన్ని బట్టి కానీ, వారి జీవితాలను వినుట ద్వారా ఎంతోమందిని ప్రభావితులుగా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తులను గనక మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే బైబిల్లో చాలామంది ఉన్నారు. అటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తి ఎవరంటే జక్కయ్య అనే ఒక వ్యక్తి. జక్కయ్య అనేటటువంటి వ్యక్తి ప్రవర్తన, అతను ఏ రీతిగా ఉన్నాడు, అతని పరిస్థితులు ఏంటి, అతని స్థితిగతులు ఏంటి, అతను ఎలాగ మారాడు, వాటన్నిటినీ నేటి దినాన మనము ధ్యానం చేయటం ద్వారా మనము కూడా ప్రభావితులుగా అవ్వి ఇంకా ప్రభువునకు సమీపముగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ జక్కయ్య జీవితాన్ని కొద్ది సమయం మనము ధ్యానం చేద్దాం. లోకాసు వార్తలో ఉన్నటువంటి మాటలు మనం చదువుదాం పిల్లరా. 19వ అధ్యాయంలో మొదటి వచ్చి నుంచి లేఖనాలను మనము చదువుకుందాం. లోకాసు వార్త. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పట్టణము గుండా వెళ్తా ఉన్నారు. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడు అయిన జక్కయ్య అను పేరు గల ఒకడు అనే మాట మనం చూస్తున్నాం. చాలు పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు అటుగా ప్రవేశించడాన్ని బట్టి సుంకపు గుత్తదారుడైన అనగా ట్యాక్స్ని వసూలు చేసినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి, అతను బట్టి పేర్కొనబడినటువంటి ఒక లక్షణం ఏంటంటే సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు అనే మాట అక్కడ ప్రస్తావించారు. అప్పటికే ఆ మనుషుడి జీవితం ఎలాగుందంటే ధనముతో కలిగి ఉంది. ధనవంతుడు అని ప్రస్తావించారు. సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య. ఎవరండి ఆ మనుషుడు? జక్కయ్య అను పేరు కలిగిన ఒక మనుషుడు ఉన్నాడు. పుల్లారా, జక్కయ్య అనే మాటకు అర్థం ఏంటంటే పవిత్రుడు అని అర్థం. కానీ ఇప్పుడు వరకు జక్కయ్య జీవితాన్ని గనక ఇప్పుడు వరకు యేసుక్రీస్తు ప్రభువారు కనబడిన తర్వాత అతని జీవితం వేరు, యేసుక్రీస్తు ప్రభువారు కనబడక ముందు అతని జీవితం వేరు. కానీ
కామన్గా అతని యొక్క పేరు కలిగినటువంటి అర్థాన్ని కనుక తీసుకుంటే జక్కయ్య అనగా పవిత్రుడు అని అర్థం. చాలామంది లోకంలో చాలా పేర్లు కలిగి ఉంటారు. పేరుకు తగినటువంటి ప్రవర్తన ఉన్నది ఉండిద్దండి. అంటే వేరేలాగా ఎవరు అనుకోవద్దు. ఇప్పుడు శాంతమ్మ అనే పేరు ఉందనుకో, ఎప్పుడు శాంతంగా ఉన్నదామా, ఆ పేరుకి తగినటువంటి స్వభావం ఉండదు, శాంతంగా ఉండదు, ఎప్పుడు కోపంగా ఉండిద్ది. అంటే ఉదాహరణ చెప్తున్నా, ఎవరు వేరేగా తీసుకోవద్దు. యేసుదాసు అని ఉన్నారనుకో, యేసుక్రీస్తు ప్రభు వారికి దాసుడుగా ఉండడు, ఎవరెవరికో దాసుడుగా ఉంటాడు, దేనికో దాసులుగా ఉంటాడు. అంటే పేరుకి ఆ ప్రవర్తనకి చాలా తేడా ఉంది. అది విమర్శించడం కాదు కానీ చెప్తున్నా, అలాగే కొంతమంది ఉన్నారని. ఇదో ఈ జక్కయ్య అనే మాటకి పవిత్రుడు అని అర్థం. అప్పటి వరకు ఆయన పవిత్రుడుగా లేడు పుల్లారా. ట్యాక్స్ని వసూలు చేస్తూ ఉన్నాడు, ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాడు, ధనవంతుడుగా ఉన్నాడు, తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఒకానొక దినాన యేసుక్రీస్తు ప్రభువు వస్తున్నారు కదా, వచ్చేటటువంటి ఆ క్రమంలో జక్కయ్యకి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, యేసు ఎవరో అని చూడగోరెను. అతనికి వచ్చిన ఆలోచన ఏంటంట, యేసు ఎవరో అని చూడాలి అనేటటువంటి ఆశ వచ్చింది. ఎవరికి? ట్యాక్స్ని వసూలు చేసిన అతనికి, ధనవంతుడైనటువంటి అతనికి. దాదాపుగా ధనవంతులకు ఇటువంటి ఆలోచన చాలా తక్కువగా అరుదుగా వచ్చింది. కానీ ఇతనికి ఆలోచించి అసలు యేసు అంటే ఎవరో చూడాలి, అతని గురించి అనేక మంది చెప్తా ఉన్నప్పుడు నేను వింటున్నాను, అసలు ఎవరో అని చూడాలనేటటువంటి ఆశ జక్కయ్యకి రావటాన్ని మనం చూడొచ్చు. ఆశ అయితే వచ్చింది. కానీ పుల్లారా, అతడు పొట్టివాడైనందున, వ్రాయబడుతున్నటువంటి మాట, పొట్టివాడైనందున జనులు గుంపి కూడి ఉండుట వలన యేసుక్రీస్తు ప్రభువారిని చూడలేకపోయాడు. చూడలేకపోతానేమో అని ఆలోచన వచ్చేసింది. ఎందుకంటే పొట్టివాడు కాబట్టి ఆ జనసమూహములు యేసుక్రీస్తు ప్రభువారు నాటి దినాల్లో వచ్చేటప్పుడు అంటే పిల్లరా, ఆయన వెనకాల వేల మంది ప్రయాణం చేస్తూ వచ్చేవాళ్ళంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. వేల మంది ప్రయాణం చేస్తూ వచ్చేవాళ్ళు. ఆ జనసమూహంలో నేను పొట్టిగా ఉండటాన్ని బట్టి ఒకవేళ నేను యేసయ్యను చూడలేనేమో అనే ఆలోచన వచ్చి, జక్కయ్య గారు చేసినటువంటి పని మనందరికీ తెలిసింది. అక్కడ పక్కనే జక్కయ్య గారు ఎక్కడికి వెళ్ళంటే మేడి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు అంట. పిల్లలు ఎక్కడికి వెళ్ళాడంటండి? మేడి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు. మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి మేడి చెట్టు మీదకి ఎక్కేశాడు. ఎందుకంటే జనుల గుంపులో కనబడ్డా కదా, పొట్టివాడుగా ఉన్నాడు కదా, అందుకని పక్కన మేడి చెట్టు ఉంటే మేడి చెట్టుని ఎక్కేశాడు. ఎవరు? ఈ ధనవంతుడు. మా ధనవంతుడు అన్నీ కాకపోయినా కొన్ని తన ధనంతో కొనవచ్చు. అన్నీ కొనలేరు. మళ్ళా ప్రాణాన్ని కొనవచ్చా? కొనలేరు. కానీ కొన్ని అనుకోవతను బట్టి కొనవచ్చు. ఇతను ధనం ఉన్నటువంటి మనుషుడు కదా. మరి ఆ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేటప్పుడు అక్కడ జనులు గుంపు కూడి ఉంటే ఈ ధనవంతుడు ఒక గనక ఆర్డర్ ఇస్తే, అరే మీరు పక్కకి నిలబడండి అని ఆర్డర్ ఇస్తే పక్కన వాళ్ళు అక్కడ జనుల గుంపుగా కూడినటువంటి వాళ్ళు పక్కకి వెళ్ళేటటువంటి అవకాశం ఉందా లేదండి? ఎందుకంటే ధనవంతుడికి ఆ విధమైనటువంటి ఆ ధనాన్ని బట్టి ఎంతో కొంత అధికారం చలాయిస్తాడు కాబట్టి ఆ అధికారం కూడా ఉంది. కానీ అలాగా మనుషుడు ఏం చేయలే. ఒకవేళ నేను అన్నా కానీ పక్కకి వెళ్ళరామని ఒక ఆలోచన ఉందేమో. ఎందుకంటే ధనాన్ని బాగా వసూలు చేశాడుగా, ట్యాక్సీని బాగా వసూలు చేశాడు కదా, సరే ఈ మాట వినేదేందిరా ఒకవేళ అనుకుని ఉన్నాడేమో, మనకైతే తెలియదు, ఆ మాటలు అక్కడ రాయబడలేదు. కానీ మొత్తానికి ఈయన ఏమనుకున్నాడంటే, ఆయన ఎలాగైనా చూడాలి, ధనవంతుడికి వచ్చినటువంటి ఒక ఆశ ఆలోచన, ఎలాగైనా చూడాలి అని ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పిల్లరా, మేడి చెట్టు ఎక్కేశాడు. సరే మేడి చెట్టు ఎక్కి ఆశతో చూస్తా ఉన్నాడు. ఆయన ఎవరో చూడాలి, ఆయన లోకరక్షకుడంట, లోకాన్ని రక్షించడానికి వస్తున్నాడంట, అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు, గుడ్డివారికి కన్ను ఇస్తూ ఉన్నారు కదా పుల్లరా. అవన్నీ కూడా విన్నటువంటి మనుషుడు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. మేడి చెట్టు ఎక్కేశాడు. యేసు ఆ చోటకి వస్తూ ఉన్నాడు. వచ్చి
ఆ జక్కయ్య ఎక్కడైతే మేడి చెట్టును ఎక్కాడో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆగారు. బేసిక్గా సమస్య ఎక్కడుంటుందో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడే ఆగుతారు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆగయ్యా, ఇక్కడ సమస్య ఉందా అని చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు కదా పిల్లరా. వెళ్తా ఉన్నారు మార్గ మధ్యంలో, అక్కడ ఆగకపోతే యేసయ్యకి వచ్చినటువంటి నష్టం ఏమైనా ఉందా? అది కూడా లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ మేడి చెట్టు ఉన్న చోట మేడి చెట్టు ఎక్కినటువంటి ఆ యొక్క జక్కయ్య ఉన్నటువంటి స్థలములలో యేసుక్రీస్తు ప్రభువారు ఆగి ఆయన వైపు కన్నులెత్తి చూశాడండి. ఎవరి వైపు? కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. ఏమన్నాడండి? జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. జక్కయ్య ఆశ్చర్యపోయాడు. ఇదేంట్రా, నేను ఆయన చూద్దాం అనుకున్నాను, ఈ జనసమూహంలో ఎలాగైనా కనపడతాను ఈ చెట్టు ఎక్కాను, ఆయన చూస్తే చాలనుకున్నాను, కానీ ఆయన ఏంటి నా దగ్గరకు వచ్చి నేనున్నటువంటి ఈ చెట్టు ఎక్కినటువంటి ఆ యొక్క స్థలములకు ప్రాంతానికి వచ్చి నా వైపు చూసి నన్నెందుకు త్వరగా దిగు అని అన్నాడు అనేటటువంటి ఆలోచన వచ్చేసింది. ఆశ్చర్యం అనిపించింది, సంతోషం అనిపించింది. అక్కడున్నటువంటి వేల మందిలో పిల్లరా యేసయ్య ఎవరిని పిలవలా, యేసయ్య ఎవరిని కూడా దగ్గరికి రమ్మని అనలా. కానీ ఇక్కడ జక్కయ్యను చూసి జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. ఆమేన్. వెనువెంటనే నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా, త్వరగా దిగిరా, నేను ఇప్పుడు ఎక్కడ ఉండాలంట? నీ ఇంటిలో ఉండాలి. ఎవరో ఆ మాట అంటుంది? లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారండి? నీ ఇంటిలో నేను ఉండాలి. ప్రధానమంత్రి గారు వచ్చేటప్పుడు 100 కార్లు వస్తాయి, ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు కూడా దాదాపుగా అంతే కార్లు వస్తూ ఉంటాయి. వారు మన గ్రామానికి వచ్చి మన గ్రామంలో తిరిగి మొత్తాన్ని తిరిగి ఇదిగో రేచల్, నేను నీ ఇంట్లో ఉండాలి అనుకుంటున్నా అని అన్నారు అనుకోండి, మనం ఆశ్చర్యపోవటం కాదు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోతారు. ముందు ప్రధానమంత్రి ఏంట్రా, ముఖ్యమంత్రి ఏంట్రా మన గృహంలోనికి రావటం ఏంటని ఆశ్చర్యం. ఒక పక్క లోపల ఏదో ఉన్నా జక్కయ్య గారికి ఒక ఆశ్చర్యం. ఈయన నన్ను కన్నులెత్తి చూశాడు, దిగి రమ్మన్నాడు, నా ఇంటిలో ఉంటాను అనేటటువంటి మాట పలికిన వెంటనే అతడు త్వరగా దిగి సంతోషముతో యేసుక్రీస్తు ప్రభు వారిని చేర్చుకున్నాడండి. ఎవరిని చేర్చుకున్నాడంటే తన గృహంలో యేసుక్రీస్తు ప్రభు వారిని చేర్చుకున్నాడు. ఇప్పటి వరకు తన గృహంలో జక్కయ్య డబ్బునే చూశాడు. డబ్బే తన యజమానుడు, ధనమే తన యజమానుడు. ఒక మాట చెప్పాలంటే కూడా ధనము కోసము అనేక రకాలైనటువంటి పనులు చేశాడు. ధనమే తన యజమానుడు, డబ్బే తన యజమానుడు. కానీ ఇప్పుడు లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి ఒక యజమానుడు, నువ్వు దిగిరా, నీ ఇంటిలో నేను ఉండాలని చెప్పినప్పుడు ఆ మాటకి లోబడి సంతోషంతో దిగి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎక్కడ చేర్చుకున్నాడంటే తన గృహములో చేర్చుకున్నాడు. ఎప్పుడైతే తన గృహములోనికి యేసయ్యను ఆహ్వానించాడో, యేసుక్రీస్తు ప్రభు వారిని చేర్చుకున్నాడో, నాటి దినము నుంచి జక్కయ్య జీవితం అంతా మారిపోయింది. అతని యొక్క జీవిత ప్రభావము నేటి ప్రపంచం మీద బలమైనటువంటి ముద్ర పడిపోయిందండి. ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకున్నారో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమన్నారో తెలుసా పుల్లారా? అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద, ఏమన్నారు వారు? పాపి అయిన మనుషుని యొద్ద. చదవండి పుల్లారా. మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని ఏం చేశారంటే పుల్లారా? బస చేయ వెళ్ళినని చాలా సనుగుకున్నారంట. సనుగుకొన్నారు అనే మాట రాస్తే సరిపోయేదే కదండి.
మీనింగ్ అదే కాబట్టి ఇబ్బంది లేదు. కానీ దానికి ఏ మాట జోడించారు? చాలా సనుగుకున్నారు. బహుశా ఉన్నటువంటి వారి ఉద్దేశము ఏమై ఉండొచ్చు అంటే, ఏంటి ప్రభువు వారు నా గృహంలోనికి రాలేదు, నేను ఇప్పుడు వరకు ఆయనకి అనుకూలంగా జీవిస్తున్నాను కదా, ఆయన నచ్చినట్లుగా జీవించాను కదా, నచ్చినట్లుగా కొనసాగాను కదా, ఆయన వెంబడిస్తున్నాను కదా అనే ఆలోచన రావచ్చు. ఆ ఆలోచనతో పాటు అరే ఈ జక్కయ్య పాపి కదా, ధనాన్ని తీసుకునే మనుషుడు కదా, పేదల రక్తాన్ని ధనంగా తీసుకునే ఈ మనుషుడి దగ్గరికి యేసయ్య వెళ్తున్నాడేంటి, పాపి అయినటువంటి ఈ మనుషుని ఇంటికి వెళ్తానంటాడేంటి, మా గృహాలు యోగ్యమైనవి కాదా, మా గృహములు యోగ్యమైనవి కావా అనే ఆలోచన బహుశా వచ్చి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే చాలా సనుగుకొని ఉన్నారు. కానీ యేసయ్య వాటిని పట్టించుకోడుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. జక్కయ్య పట్టించుకుంటే పట్టించు, ఎందుకంటే జక్కయ్య ఆనందం వేరుగా ఉంది, వేరే లెవెల్లో ఉంది. ఇక ఏదో చూస్తే చాలు అనుకున్నటువంటి ఆ మనుష్యుడు మేడి చెట్టుకి ఎట్టగొట్ట యేసయ్య రూపము చూడాలి, యేసయ్య ఎలా ఉన్నారో చూడనేటువంటి ఆశ కలిగిన ఆ మనుషుడు దిగిరా, నేను నీ ఇంటికి రావాలనుకున్నాను అన్నప్పుడు సంతోషముతో ఆయన చేర్చుకున్నాడు. ఆయనకు సంతోషం వేరుగా ఉంది. వీళ్ళందరూ కూడా సనుగుకునేటటువంటి విధానంలో ఉన్నారు. ఒక పక్క ఒకరి యొక్క మనుషుడి జీవితంలో సంతోషం ఉంది, మిగిలిన జీవితాల్లో ఏమైపోయిందంటే పిల్లరా సనుగుకునేటటువంటి వారిగా ఉంటున్నారు. ఎలా ఉంటున్నారు? వారు సనుగుకునేటటువంటి వారిగా ఉంటున్నారు. పిల్లరా నిన్ను నన్ను బట్టి అనేక మంది సనుక్కుంటారు. అలాగా అనేక మంది మన మీద ఏదో చెయ్యాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఏం బాధపడాల్సిన అవసరం లేదు. నిన్ను బట్టి సనుగుకుంటే నువ్వేమి వారిని బట్టి చింతించాల్సిన అవసరం లేదు. యేసు మీద నమ్మకం ఉంచితే చాలు, ఆయనే మనం నడిపిస్తాడు. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదవండి పిల్లరా. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో పెనిన్న హన్నాతో మాట్లాడినటువంటి మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న అదిగో హన్నాను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చిందంట. ఎవరో పెనిన్న హన్నాకి ఏం పుట్టిస్తూ వచ్చిందంట పిల్లరా? కోపం పుట్టిస్తూ వచ్చింది. రాయబడిన మాట వైరి అంటే శత్రుత్వం కదా. ఏం చేసిందంటే పెనిన్న కోపం పుట్టించాలని చూసింది. ఏదో విధంగా ఆమెను ఇబ్బంది పాలు చేయాలని చూసింది. లేనిపోని మాటల ద్వారా, సూటిపోటి మాటల ద్వారా విసిగించాలని చూసింది, కోపం పుట్టించాలని చూసింది. కానీ హన్నమ్మ అదేం పట్టించుకోకుండా నేరుగా సరాసరిగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే మాటలు పట్టించుకొని ఉంటే హన్నా జీవితంలో కార్యము జరిగేది కాదు. విసిగిస్తా ఉంది. ఏం ప్రభావం పొద్దాకి విసిగిస్తా ఉంది, నన్నే మాటలు అంటా ఉంది, నన్నే సూటిపోటి మాటలతో అంటా ఉంది. లోపల బాధ ఉండొచ్చు, కానీ ఆమె చేసిన పని ఏంటో తెలుసా పుల్లారా? దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేసిందంట? ప్రార్థన చేసి. అంటే ఎదుటి వారు విసిగించేటువంటి మాటలు బట్టి ఒకవేళ బాధ ఉన్నా హన్నా చేసిన పని ఏంటంటే ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసింది. ఇక నిన్ను బట్టి నన్నును బట్టి అనేక మంది ఇలాగా విసిగించాలని చూసినా, కోపం పుట్టించాలని చూసినా బాధ ఉండేది కాదంటలేదు పిల్లరా. లోపల ఎంతో గొప్ప ఉన్నప్పటికీ ప్రభు మీద ఆధారపడితే, ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేయగలిగినట్లయితే ఎవరు మనల్ని చూసి సనుగుకున్నా గొనుగుకున్నా వాటిని మనం పట్టించుకోకుండా మన ప్రార్థన జీవితంలో స్థితిలో కొనసాగినట్లయితే దేవుడు ఉన్నత కృపల వైపులకు మనం నడిపిస్తాడండి. ఇక్కడ జక్కయ్య కూడా అనేక మంది సనుక్కుంటా ఉన్నారు. పాపి అయినా ఈ మనుషుని యొద్దకెందుకు, అన్యాయంగా డబ్బు తీసుకుని ఈ మనుషుని యొద్దకెందుకు, ప్రజల రక్తము తీసుకొని ఆ రక్తమే ధనముగా పోల్చుకుంటున్న ఈ మనుషుని యొద్దకు ఎందుకు వెళ్ళాడు? అమ్మా యేసయ్య వచ్చింది ఎవరి కోసం అంట? పాపుల కోసమేనా? ఆమె నీతిమంతుల కోసం అయితే కాదు కదా. పాపుల కోసం వచ్చాడు ఆయన.
పాపపు జీవితంలో మగ్గి ఉన్న వారి కోసము, శాపాలతో మగ్గినటువంటి వారి కోసం వచ్చినటువంటి ఆయన ఆ పాపములో శాపంలో ఉన్నాడని గమనించి ఆయనే తన కనులెత్తి చూచి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంట, జక్కయ్యను ఆహ్వానించాడు. ఆ ఆహ్వానం మేరకు జక్కయ్య యేసు ఆహ్వానాన్ని మన్నించి యేసును తన గృహానికి తీసుకువెళ్ళాడు. అప్పటి నుంచి గృహ పరిస్థితులు మొత్తం కూడా మారిపోయాయండి. ఇలా యేసయ్య నేటి దినాన వాక్యం వింటున్నటువంటి మనలో ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో, పాపపు శాపాలతో ఉన్నారో వారందరినీ కూడా ఇగో జక్కయ్యని ఏ రీతితో ఆశతో పిలిచాడో యేసయ్య అదే ఆశతో మనల్ని పిలుస్తూ ఉన్నాడండి. జక్కయ్య పిలుపును మన్నించి వచ్చాడు. ఇక్కడ వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని సంగమా, మన పాపపు శాపపు జీవితాల్లో ఉండి ఇంకా నా జీవితం అయిపోయింది, పరిస్థితులు అయిపోయి ఇంకా నాకేమి అవదు అని అనుకుని నిరాశలో నిట్టూర్పులో ఉండిపోయినటువంటి నిన్ను యేసయ్య ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్నే పిలుస్తున్నాడు. పాపంలో శాపంలో ఉన్నటువంటి నిన్నే పిలుస్తున్నాడు. నీ కుటుంబాన్ని హెచ్చించాలని, బలపరచాలని, దీవించాలని, ఆశీర్వదించాలని, అప్పటి వరకు ఉన్నటువంటి నిందలు మొత్తము కూడా పోయేటట్లు చేయాలని ఆయన నిన్నే పిలుస్తున్నాడు. జక్కేలాగా వచ్చి ఆయన చేర్చుకుంటే మన జీవితాలు, మన గృహాలన్నీ కూడా నిశ్చయంగా దీవించబడతాయండి. యేసుక్రీస్తు ప్రభువారితో గృహానికి వెళ్ళిపడినటువంటి తదుపరి 8వ వచనం రాయబడిన మాట, జక్కయ్య నిలబడి ఒక మాట అన్నాడు. చదవండి పుల్లరా. నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో దేవునికి స్తోత్రం. అమ్మా ఏమన్నాడంట, నా ఆస్తిలో సగం. అమ్మా ధనవంతుడు చేసే పని అయితే ఇది కాదండి. చేస్తారండి? ధనవంతుడు ఆలోచన ఎలా ఉండిద్దంటే ఇంకా ఎలాగ టర్న్ ఓవర్ పెంచుకోవాలా, ఇంకా ఎలాగ ధనాన్ని సంపాదించాలా, ఇంకా ఎలాగ ఈ సంవత్సరం ₹1,00,00,000 వచ్చింది, వచ్చే సంవత్సరం 2 కోట్లు రావాలి అనే ఆలోచనతో ఉంటారు. కానీ ఇటువంటి ఆలోచనతో లేరని చెప్పట్లేదు, కానీ తక్కువ ఉంటారండి. సగానికి సగం కూడా ఎవరో ఇస్తారండి, ఎవరు కూడా. కానీ నేను నిలబడి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తా. యేసయ్యని అడిగాడా? యేసయ్యమని ఇమ్మని అడిగాడా? అతనిలో వచ్చినటువంటి ఒక మార్పు గమనించండి. యేసయ్య పిలిచిన వెంటనే అతనిలోనికి ఒక నూతనమైనటువంటి క్రియ జరిగింది. ఆ మాట అతనిలోనికి జీవాన్ని తీసుకొచ్చింది. పుల్లరా, నువ్వు దిగిరా, నీ ఇంటికి నేను రావాలనుకుంటున్నానని చెప్పే మాట జక్కయ్య జీవితంలో ఒక నూతన జీవాన్ని తీసుకొచ్చి నిలవబడి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నా ఆస్తిలో సగం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నానంట? పేదలకి. దేవునికి స్తోత్రం కలిగినగాక. అంతటితో ఆగలేదు పుల్లారా. చదవండి తర్వాత మాట కనుక, నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకొనిన ఎడల అతనికి 4 గంటలుగా. ఆమేన్. ఎవరి యొద్దైన అన్యాయముగా తీసుకున్న ఎడల ఎన్నంతలంట పుల్లారా? 4 గంటలుగా చెల్లిస్తానని మాట ఇచ్చేసాడంట. అసలు వాళ్ళు ఎందుకు చనుక్కున్నారు? ఇతను అన్యాయంగా తీసుకున్నారనే కదా. బహుశా జక్కయ్య గారు తన దగ్గర ఉన్నటువంటి సంపద మొత్తాన్ని పేదలకు ఇచ్చేసిన తర్వాత ఒకవేళ అన్యాయంగా తీసుకున్నటువంటి ధనానికి 4 గంటలు జోడించి ఇచ్చిన తర్వాత అతని దగ్గర ఒకవేళ ఏమీ ఉండవేమో. అమ్మా ఏమీ ఒకవేళ ఉన్నదేమో అంటే ఆ ఆలోచన ఒకవేళ అంతా ఇచ్చేస్తే నాకేముండదేమో అని ఆలోచన ఏమో జక్కయ్యకి వచ్చిందా? అమ్మ ఏమైనా వచ్చిందా? అమ్మో ఇది ఇచ్చేస్తే నాకు ఇంకేముండదేమో, ఇప్పుడు సంపాదించిన సంపద అంతా పోయింది కదా, ఇక నాకేముండదేమో అని ఆలోచించుకునే స్టేట్మెంట్ ఇచ్చాడా? ఆలోచన లేకుండా ఇచ్చేసాడా? లేదు. యేసయ్య పిలిచిన వెంటనే, చేర్చుకున్న వెంటనే ఇదిగో నిలబడి స్టేట్మెంట్ ఇచ్చాడు. సగాన్ని పేదలకు ఇస్తున్నాను, అన్యాయంగా తీసుకున్న వారికి 4 గంటలు ఇస్తానయ్యా అని చెప్పేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరితో చెప్పారంటే పుల్లారా? ప్రభువుతో ఆ మాట చెప్పేశాడు. ఇది నిజమైన మారు మనసు అంటే పుల్లారా. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మనుషుని పిలుచుకున్నటువంటి తదుపరి యేసయ్యకు ఆకర్షించబడినటువంటి ఆ మనిషిలో వచ్చిన నిజమైన మార్పు ఇదే. ఇతనైతే ధనాన్ని వదిలేసుకోగలిగాడు, కానీ నేటి దినాన ఉన్నటువంటి కొంతమంది బిడ్డలు అనేక విషయాన్ని వదిలేసుకోలేకపోతున్నారు. ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ దీవించబడలేకపోతున్నాం, ఎక్కడ ఆశీర్వదించలేకపోతున్నాం, ఎందుకు ప్రార్థనకి జవాబు లేదు, ఎందుకు ఇలాగనే ఎక్కడ వేసిన గొంగలి వలె రక్షణ పొందిన అలాగే ఉండిపోతున్నాం అంటే కారణము వదలాల్సిన మనం ఇంకా
వదలలేదు అని అర్థం. ఈయన ఏమి మాట్లాడకుండానే ఒక్క మాటకి లోబడే సగం ఇచ్చేస్తా అన్నాడే, అన్యాయంగా తీసుకుంటే 4 గంటలుగా చెల్లిస్తానన్నాడే. పుల్లరా, రక్షణలోనికి వచ్చినటువంటి మనము, రక్షణ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మనము ఇంకా ఎందుకు ఎదగలేకపోతున్నామంటే వదలాల్సినటువంటివి ఇంకా ఇంకా వదలా. కొన్నిసార్లు పాపమే కావచ్చు, కొన్నిసార్లు అబద్ధమే కావచ్చు, కొన్నిసార్లు అసూయే కావచ్చు, కొన్నిసార్లు లేనిపోని మాటలే కావచ్చు, కొన్నిసార్లు ముసలమ్మ ముచ్చట్లే కావచ్చు. వదలాల్సిన ఇంకా మనము ఇంకా వదలలేదు. ఎందుకు నిజమైన ఆనందం మనకు రాలేదు, నిజమైన సంతోషం ఎందుకు మనకు రాలేదు అని ఆలోచన చేస్తే మన జీవితాల్లో ఇంకా వదులుకోవాల్సినవి చాలా వదులుకోలేకపోతున్నాం. యేసయ్యను వెంబడించాలి అని కోరుకున్నటువంటి వారందరూ కూడా ప్రతి దినము సిలువనెత్తుకోవాలి అని ఆయన లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. లోక ఆశలను అన్నిటిని కూడా వదిలేసుకొని ప్రభు కోసం జీవించాలి అనేటటువంటి మాటలు బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంది. ఇంకా లోకాన్ని తగిలించుకొని అటుపక్క ఇటుపక్క లోకాన్ని తగిలించుకొని మన సంతోషంగా మన కుటుంబాలతో ఉండాలంటే అది జరగదండి. ఆనందంగా ఉండాలంటే జరగదు. నాకు తెలిసి జక్కయ్య మనసంతా ఫ్రీ అయిపోయింది ఇప్పుడు. ఒకవేళ అప్పటి వరకు భారం ఉందేమో, ఒరే నేను అన్యాయంగా డబ్బు తీసుకున్నాను రా, వీళ్ళ దగ్గర 10 రూపాయలు అయితే 20 రూపాయలు తీసుకున్నాను రా, 20 అయితే 40 తీసుకున్నాను రా, ఒకవేళ వేద బాధన అతనిలో ఉందేమో, ఇప్పుడు అతను ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా హృదయం అంతా ఫ్రీ అయిపోయిందండి. హృదయం అంతా నెమ్మదిగా అయిపోయింది. సమాధానకరమైనటువంటి స్థితిలోనికి జక్కయ్య గారు వచ్చారు. యేసయ్య ఆ రీతిగా మనుషుని నడిపించాడు. ఆమేన్. ఎప్పుడైతే యేసయ్య గృహంలోనికి వచ్చాడో పూర్తిగా హృదయము మనసంతా కూడా మారిపోయింది. మన హృదయంలోనికి, మన గృహంలోనికి యేసయ్య రావాలి. ఇప్పుడులారా ఇటుపక్క పాపాన్ని ఇటుపక్క పాపాన్ని తగిలించుకొని ఉంటే యేసయ్య మన హృదయంలోనికి రాడు. మన ఆలోచన విధానం వేరుగా ఉంటే యేసయ్య మనతో రాడు. నిజమైన సంతోషాన్ని మనము చూడలేం. ఆ మాట చెప్పినటువంటి తదుపరి యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటంటే, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేడు ఇంటికి ఏమొచ్చిందంట? ఆమేన్. ప్రభు వచ్చిన వెంటనే ఆ ఇంటికి ఏమొచ్చిందండి? రక్షణ వచ్చిందండి. ప్రభు ఉన్నటువంటి గృహానికి రక్షణ శీఘ్రంగా వచ్చిందండి. ప్రభు ఏ గృహంలో అయితే ఉంటారో ఆ గృహము దీవించబట్టాన్ని, ఆశీర్వదించబట్టాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఒకవేళ ఈ జక్కయ్య 4 గంటలుగా ఇచ్చి మొత్తాన్ని పోగొట్టుకుని ఉండొచ్చేమో కానీ యేసయ్య వచ్చేసాడు. ఇక యేసయ్య ఆ గృహంలోనికి వచ్చేసాడు కాబట్టి ఇక జక్కయ్య దీవించబట్టం ప్రారంభము అయిపోయింది. ఎలాగా? ఆత్మీయముగా. ఆమేన్. ఎలాగంటే పురారా ఆత్మీయంగా దీవించబట్టము ప్రారంభమైంది. ఇక అందుకు ఆయన అన్నాడు, నేడు ఇంటికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. అప్పటి వరకు ఆ కుటుంబానికి ఆత్మీయ రక్షణ లేదండి. అప్పటి వరకు ఆ కుటుంబము ఎలాగో జీవించారండి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడు, ధనవంతులుగా ఉన్నాడు, నాకేం దిగులు అనుకున్నారు. కానీ ఏది లోపంగా ఉంది, ఏది కొదువైందో వారు తెలుసుకోలేకపోయారు. యేసయ్య ద్వారా తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ యేసయ్య ద్వారా తెలుసుకొని ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది కాబట్టి ఆ కొదువు కూడా వారికి తీరిపోయింది. ఇప్పుడు అన్ని సమృద్ధిగా సమకూర్చబడ్డాయి. ఇప్పటి వరకు ఎవరైతే ఆ గృహంలో యేసు లేదురా, వారికి ధనమేరా, వారికి ధనం తప్ప ఏం అవసరం లేదురా అని అనుకునేటటువంటి వారందరికీ సమాధానాన్ని యేసయ్య నాటి దినాన ఆ గృహంలోనికి వెళ్ళి ఆ గృహానికి బిడ్డలకి రక్షణ ఇవ్వటం ద్వారా తీసుకొచ్చాడు. ఇప్పుడులారా అప్పటి వరకు జక్కయ్య మీద ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం కూడా పోయి అంత పాజిటివ్ గా మార్చబడింది. ఆ జక్కయ్య జీవిత ప్రభావము నేటి బలమైనటువంటి ముద్ర ప్రపంచం మీద పడిపోయింది. ఆ జక్కయ్య గురించినటువంటి ప్రస్తావన లేనటువంటి ఆ గ్రామాలు కానీ పట్టణాలు కానీ ప్రపంచంలో ఉండవు. ఇప్పుడండి ఉంటాయంటారా? అది ఎంత బలమైనటువంటి ముద్ర. ఒకవేళ యేసయ్య మాట విని యేసయ్యనే గనక గృహంలోనికి చేర్చుకోలేకపోతే, యేసయ్యనే గృహానికి గనక పిలవలేకపోతే, అయ్యా వద్దులయ్యా మా గృహానికి వద్దులే, నేను పాపని అది ఇదని చెప్పి పంపించేస్తే ఆ గృహానికి రక్షణ వచ్చేది కాదండి. యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు.
నీ గృహానికి రక్షణ కావాలి, నీ బిడ్డలకి రక్షణ కావాలి, నీ కుటుంబానికి రక్షణ కావాలి, రక్త సంబంధులకు రక్షణ కావాలి. డబ్బు ఉంటే సరిపోదు. డబ్బు ఉంది అయినా జక్కయ్యకి విలువ లేదు. ధనం ఉంది అయినా జనులలో నిలవబడి యేసయ్యను చూసేటటువంటి ఆధిక్యత లేదు. అరే మీరు పక్కకి వెళ్ళండ్రా, నేను ఆయన చూడాలి అని చెప్పొచ్చు, కానీ చెప్పలేనటువంటి పరిస్థితుల్లో జక్కయ్య ఉండిపోయాడు. కానీ ఒక్క పిలుపును బట్టి యేసయ్యను చేర్చుకోవడాన్ని బట్టి జీవితం మారిపోయింది. ఇక మీదట జక్కయ్యకి రెస్పెక్ట్ వేరేలాగుండిద్ది. ఇప్పటి వరకు రెస్పెక్ట్ లేదు ఆయనకి. ఇక మీదట యేసయ్యను చేర్చుకున్న తదుపరి ఎలాగుండిద్ది అంటండి, రెస్పెక్ట్ వేరుగా ఉండిద్ది. అంటే యేసయ్య లేని విధానము, యేసయ్య ఉన్న విధానాన్ని ఒకసారి డిఫరెన్స్ చూసుకోండి ఇప్పుడులారా. కాబట్టి మనలో యేసయ్య ఉంటే, మన కుటుంబాల్లో యేసయ్య గనక ఉంటే, దేవుని వాక్యము గనక ఉంటే, మనతోనే ఉంటే, మన గృహంలోనే ఉంటే మనకు వచ్చేటటువంటి రెస్పెక్ట్ వేరుగా ఉంటుంది. దీవించబడతామండి, ఆశీర్వదించబడతామండి. ఇప్పుడు యేసయ్యను మనం చేర్చుకోవాలి, యేసయ్యను మనం చేర్చుకునేటటువంటి వారిగా ఉండాలి. యేసయ్య అందరికీ ప్రభు అని లేఖనాలు మాట్లాడుతున్నాయండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చాలా మంది అనుకునే పొరపాటు ఏంటంటే క్రైస్తవులకే ప్రభు అనుకుంటున్నారు. కాదు, యేసయ్య అందరికీ. ఆమేన్. ప్రపంచంలో ఇప్పుడు వరకు జీవించే 800 కోట్ల మందికి పైగా ఆయనే ప్రభువుగా ఉన్నాడు. ఇంకెవరు కూడా లేరు. ఆ 800 కోట్ల మందికి ఆయనే ప్రభువు. ఇంకా ముందు ఎంత జనాభా అయితే పెరుగుతారో వారందరికీ ఎవరంట ప్రభువు? ఎవరంట? ఆయనే. ఆయనను ఆహ్వానిస్తే, జక్కయ్యలాగా ఆయన ఆహ్వానిస్తే నేడు మన గృహానికి ఏమొచ్చిందంట? రక్షణ, స్వాతంత్రం, స్వేచ్ఛ, ఏమండి సమానత్వం, ఇంకా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఆ పాలిటిక్స్ లెసన్లో చూస్తూ ఉంటారు స్వేచ్ఛ, సమానత్వం అలా వెళ్ళిపోయారు అని. ఇవన్నీ కూడా యేసు ఉంటేనే వస్తాయండి. యేసయ్య ఉంటేనే మన జీవితాలకు వస్తాయి ఇవన్నీ కూడా. అందుకే చివరిగా 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 10వ వచనాన్ని కనుక మనం చూస్తే, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నశించిన దానిని వెదకి రక్షించడానికి. నాకు తెలిసి యేసయ్య ఆ మార్గములో జక్కయ్య కోసమే వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నశించిన కుటుంబాన్ని రక్షించడానికి యేసయ్య ఆ మార్గంలోనికి వచ్చాడండి. యేసు ఉన్న మార్గంలోనికి జక్కయ్య రాలా. యేసయ్య ఆ కుటుంబాన్ని రక్షించాలనుకున్నాడు కాబట్టి ఆ మార్గంలోనికి వచ్చాడు. నశించిపోయిన కుటుంబాన్ని రక్షించాడు. ఒక ఉన్నతమైన విలువలతో ముందుకు నడిపించాడు. కాబట్టి నశించిన ప్రతి దానిని వెదకి రక్షించడానికంట పుల్లారా. అంటే యేసయ్య ఆయన కోసమే వచ్చాడు కదా, వచ్చి అక్కడే నిలబడి పైకి చూశాడు కదా, వెదకి రక్షించడానికి వచ్చాడండి. ఆయన మన కోసం వచ్చాడు పుల్లారా. ఇంకా అనేక మంది తెలుసుకోలేకపోతున్నారు యేసయ్య గొప్పతనాన్ని, ఆయన ప్రేమను, జాలిని, కృపను, రక్తము కాల్చిన విధానం. ఎవరుంటారని ఎవరైనా ఉంటారు ఈ లోకంలో? 800 కోట్ల మంది ఉన్నారు కదా. ఎవరైనా నా కోసము వీళ్ళు మరణిస్తారని చెప్పగలరా? నా కోసం సిలువనెత్తుకుంటావు, నువ్వు సిలువనెత్తుకుంటావా అని మనం అడిగితే, మన కోసం సిలువను ఎత్తుకొని నడిచే మనుషులు ఎవరైనా ఉన్నారా? మన కోసం మరణించే మనుషులు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. యేసుక్రీస్తు ప్రభువారు తప్ప. ఆయన మనందరి కోసం సిలువను ఎత్తుకున్నారండి. నలగగొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డారండి, ముళ్ళ కిరీటంతో నింపబడ్డాడు, కొరడా దెబ్బలు, కింద పడుతూ లేస్తూ ఆ కొండ మీదకి వెళుతున్నటువంటి ప్రయాసం ఒకసారి చూడండి. ఆయనకి అవసరంలా. నిశ్చయంగా చెప్పాలంటే ఆయనకి అవసరంలా. ఎవరి కోసం అంటే 800 కోట్ల మంది కోసం. ఆమేన్. ఇంకా రాను దినాల్లో ఎన్ని 100 కోట్లు అవుతారు, వారందరి కోసము ఒకే ఒక్కడు మరణించాడు. ఆ ఒక్కడి మరణమే గొప్ప రక్షణ తీసుకొచ్చింది. ఇంకెవ్వరి ద్వారా సాధ్యం కాదు ఇది. ఎవరి ద్వారా సాధ్యం కానే కాదు. ఆయన ఉంటే కుటుంబానికి రక్షణ, ఆయన ఉంటే కుటుంబానికి కాపుదల, ఆయన ఉంటే కుటుంబానికి నెమ్మది, శాంతి, సమాధానం, రక్షణ, విలువ.
అవన్నీ కూడా ఆయన ద్వారా మాత్రమే వచ్చింది. అప్పటి వరకు జక్కయ్య కుటుంబానికి లేని రక్షణ ఆయన ద్వారా వచ్చింది. జక్కయ్యకి లేని విలువ ఆయన ద్వారానే వచ్చింది. పాపిగా ఉన్న మనుషుడు పరిశుద్ధుడుగా మార్చబడ్డాడండి. ఇప్పుడు అతని పేరుకి నిజమైన సార్థకత జరిగింది. దేనికి స్తోత్రం కలుగును గాక. నేను పిల్లలు జక్కయ్య అంటే ఏమని చెప్పాను? పవిత్రుడు. ఇప్పుడు ఆయన పేరుకి సార్థకం జరిగిందా లేదా? ఆమేన్. ఇప్పుడు నిజంగా పవిత్ర స్థితిలోనికి వచ్చాడు. కాబట్టి పిల్లరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసయ్యను మన గృహంలోనికి జీవితంలోనికి ఆహ్వానించుకుంటే మన జీవితాలు మధురంగా మార్చబడతాయి, కుటుంబాలు మధురంగా మార్చబడతాయి, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. మన కుటుంబానికి విలువ వచ్చిందండి. మన సమాజంలో మన కుటుంబానికి విలువ వచ్చింది. ఎవరు ఇప్పటి వరకు నేను నీచంగా చూసినా వారిని సిగ్గుపరిచేటట్లుగా ప్రభు మన కుటుంబాన్ని హెచ్చిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటు ఆయన నమ్ముకుందాం. నిశ్చయమైన పరలోక రాజ్యానికి చేరదాం. పరిశుద్ధమైన రాజ్యం, పవిత్రమైన రాజ్యానికి మనం చేరాలంటే జక్కయ్య ఆహ్వానించాడు. మనము కూడా యేసయ్యను ఆహ్వానిద్దాం. మన గృహాల్లోనికి, గృహమనే హృదయంలోనికి ఆహ్వానిద్దాం. అతి కృపాధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటను దీవించును గాక. ప్రార్థన చేద్దాం పిల్లరా. జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవ, జక్కయ్య జీవితాన్ని మా ముందుంచారు. అవునా ప్రభు, అతను అన్యాయంగా జీవించాడు, పాపిగా జీవించాడు, ఎక్కువ ధనాన్ని ఆశించాడు. అయినను వారి కోసమే మీరు వచ్చారని మీ లేఖనాలు మాట్లాడుతున్నాయి. పాపుల కోసమే వచ్చారనే మాటలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆ మనుషుడు గృహానికి వెళ్ళారు, మనుషుడి జీవితాన్ని మధురంగా మార్చారు, రక్షణ తీసుకొచ్చారు, వెదకి రక్షణ తీసుకొచ్చారు. అటువంటి జీవితాలలో నా ప్రభువా కొనసాగుతూ అనేక మంది బిడ్డల జీవితాల్లో గొప్ప మార్పును మీరు కలగచేయండి, గొప్ప రక్షణ కలగజేయండి. ఇంకా ఈ మాటలు వింటున్నటువంటి ప్రియుల కుటుంబాల్లో నిజమైన రక్షణ లేక, సంతోషం, ఆనందము లేక, ఇంకను పాపపు శాపపు భారములతో నలిగిపోతున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారు. వారి హృదయంలో తెరవబడినట్లుగా మీరు మాట్లాడారు. వారి హృదయంలో మీరు నివాసం ఉన్నామని, రక్షణ భాగ్యం దయచేయమని, రక్షణ కుటుంబంగా మలచమని, తద్వారా సంఘంలో, సమాజంలో గొప్ప విలువ కలిగిన కుటుంబాలుగా, ఆత్మీయ కుటుంబాలుగా మలచి మీరే మహిమ పొందమని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే గొప్ప కృపల వైపునకు నడిపించి మీరే ఘనతనందమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.